హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూసుకొని మనం తెలుగులో చూద్దాం. టైటిల్ చదివిన వెంటనే అందులో ఉన్న కీవర్డ్ ఏంటి, దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏంటి, కొన్నిసార్లు మనకి ఆ ఆర్టికల్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ తెలిస్తేనే ప్రెసెంట్ ఆర్టికల్ న్యూస్లో ఎందుకుందో తెలుస్తుంది. అలాంటి ఆర్టికల్స్కి కూడా క్లియర్గా నేను బ్యాక్గ్రౌండ్ అయితే చెప్తాను. అండ్ దాంతోపాటు మీకు క్వశ్చన్స్ ఎలా వస్తాయి ప్రిలిమ్స్లో అండ్ మెయిన్స్లో, ఎంతమంది క్వశ్చన్స్ ఎలా అడిగారు, ఇన్ కేస్ ఆ టాపిక్ మీద ఎంతమంది క్వశ్చన్ వచ్చుంటే ఎవ్రీథింగ్ నేను క్లియర్గా ఈ క్లాస్లో చెప్తాను. మీకు కనుక కరెంట్ అఫైర్స్ అంటే భయం ఉన్నట్లయితే ఎవ్రీ డే మన కరెంట్ అఫైర్స్ని చూడండి. సో దట్ మీకు కరెంట్ అఫైర్స్ మీద భయం పోయి ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది. ఎందుకంటే కరెంట్ అఫైర్స్లో ఎవ్రీ డే మనం కొత్త టాపిక్, కొత్త ఐడియా చూస్తూనే ఉంటాం కాబట్టి దర్ ఇస్ ఎ వెరీ ఇంక్రీస్డ్ స్కోప్ ఆఫ్ అండర్స్టాండింగ్ బెటర్. అండ్ అలాగే కొత్త కొత్త విషయాలు ఎన్నో తెలుసుకుంటారనమాట. ఓకే, సో ఒకసారి మనం ఈ ఆర్టికల్స్ ఏంటో క్లియర్గా చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే టైటిల్ ఏం చెప్తుంది, హౌటీ అటాక్స్ ఆన్ షిప్పింగ్ డ్రైవ్ బ్రెంట్ క్రూడ్ పాస్ట్ $100 అని ఇచ్చారు. సో ఇక్కడ ఏంటి, హౌటీస్ అని ఒక కీవర్డ్ కనిపిస్తుంది, ఇక్కడ బ్రెంట్ క్రూడ్ యొక్క ప్రైస్, ఇక్కడ రెండు కీవర్డ్స్ కనిపిస్తున్నాయి. నిన్న మీరు క్లాస్ చూసినట్లయితే నేను ఒక ఆర్టికల్లో బబుల్ మండప్ స్ట్రైట్ గురించి చెప్పాను. సో మనకు తెలుసు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఇరాన్ క్లోజ్ చేసింది ఆఫ్టర్ సీజ్ ఫైర్ బిట్వీన్ ఇరాన్ అండ్ యుఎస్ బ్రేక్ అయిన తర్వాత. ఇప్పుడు ఏమైంది, హౌటీస్ ఎవరు అంటే మిలిటెంట్ గ్రూప్ అన్నమాట. వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే యెమెన్లో ఉంటారు. సో మీరు మ్యాప్ చూసినట్లయితే ఇలా మనకి పర్షియన్ గల్ఫ్ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఆఫ్రికా ఇలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ రెడ్ సీ ఉంటుంది, దీన్ని గల్ఫ్ ఆఫ్ ఏడెన్ అంటారు. అండ్ ఈ పార్ట్ అంతా ఏంటి, అరేబియన్ సీ. ఇండియా ఇలా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ బబుల్ మండప్ స్ట్రైట్ గురించి మాట్లాడాలి. ఇక్కడ ఏ కంట్రీ ఉంటుంది మనకి, యెమెన్. ఇక్కడ వచ్చేసి ఎరిట్రియా, జిబౌటి, ఇక్కడ సొమాలియా ఉంటుంది. ఓకే, సో ఇలా మనకి ఆఫ్రికన్ కంట్రీస్ అయితే ఉంటాయి. సో యాక్చువల్లీ ఇప్పుడు ఏమైందంటే యెమెన్లో మనకి హౌటీస్ ఉంటారు. ఈ హౌటీస్ ఏంటంటే మిలిటెంట్ గ్రూప్స్ అన్నమాట. ఈ హౌటీస్కి ఇరాన్ నుంచి హెల్ప్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఉన్న పీపుల్కి ట్రైనింగ్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన ఆర్మ్స్ కానివ్వండి, ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఇరాన్ నుంచి హౌటీస్కి వస్తుంది అనమాట. సో అందుకే వీళ్ళని ఇరాన్ బ్యాక్డ్ హౌటీస్ అని అంటారు. ఇరాన్ బ్యాక్డ్ హౌటీస్ అని అంటారు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ అయినందువల్ల ఇక్కడ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి ప్రొడ్యూస్ చేసే ఆయిల్ని మనం రెడ్ సీ ద్వారా బబుల్ మండప్, గల్ఫ్ ఆఫ్ ఏడెన్, అరేబియన్ సీ నుంచి మనం ఇండియాకి ట్రాన్స్పోర్ట్ చేసుకుంటున్నాం ఇలా. ఇప్పుడు ఏమైంది, ఇరాన్ ఏం చేస్తుందంటే యెమెన్లో ఉన్న హౌటీస్ని యూజ్ చేసుకొని ఇక్కడ గల్ఫ్, సౌదీ అరేబియా నుంచి వచ్చే ఆయిల్ ట్యాంకర్స్ అండ్ సౌదీ అరేబియా నుంచి వెళ్ళే ట్రేడ్ని అడ్డుకోవాలని ఇరాన్ ట్రై చేస్తుంది. సో అందుకే ఇప్పుడు హౌటీస్ని యూజ్ చేసుకొని బబుల్ మండప్ స్ట్రైట్ని క్లోజ్ చేస్తామని చెప్పి వార్నింగ్స్ ఇవ్వడం. అండ్ ఈవెన్ నిన్నైతే సౌదీ అరేబియాకి సంబంధించిన 2 ట్యాంకర్స్ పైన అయితే అటాక్ చేశారు. ఆ అటాక్ జరిగిన తర్వాత ఏంటంటే ఇమీడియట్గా క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది పెరిగింది ఇంటర్నేషనల్ మార్కెట్లో. ఈ అటాక్ జరగకంటే ముందు ప్రైస్ వచ్చేసి $94 per barrel ఉండేది. ఈ అటాక్ జరిగిన తర్వాత ఇమీడియట్గా నిన్న సాయంత్రం నుంచి 1 barrel ఆఫ్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ $100కి చేరింది. అందుకే ఇది న్యూస్లో ఉంది. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఇదంతా స్టోరీ నిన్న కూడా చూసాం మన క్లాస్లో. దీనివల్ల ఇండియా పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో చూసుకోవాలి. ఇండియా ఎవ్రీ డే మనకి 95% ఆఫ్ ఆయిల్ ఎంతైతే మనం యూజ్ చేస్తున్నామో అంతవరకు మనకి ఇంపోర్ట్స్ ద్వారానే వస్తుంది. సో ఎస్పెషల్లీ సౌదీ అరేబియా నుంచి మనకి మిలియన్ బ్యారెల్స్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ బబుల్ మండప్ స్ట్రైట్ అనేది క్లోజ్ అవ్వడం ఆర్ఎల్స్ లైక్ దాంట్లో ఉద్రిక్తతలు అవన్నీ పెరగడం వల్ల ఇక్కడ మన క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరగడం వల్ల ఇండియా యొక్క ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి. దానివల్ల మరింత డీజిల్ అండ్ పెట్రోల్ ప్రైసెస్ పెరిగి ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్లేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల ఓవరాల్ ప్రైసెస్ ఇన్ ద మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగినప్పుడు ఇండియా కూడా మనం పే చేయాలి రిటర్న్, కాబట్టి ఇండియా యొక్క ట్రేడ్ డెఫిసిట్ కూడా పెరుగుతుంది.
అండ్ దాంతో పాటు ఇండియన్ రూపీ వాల్యూ పైన కూడా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనం క్రూడ్ ఆయిల్ని డాలర్స్ పెట్టి కొంటాం కాబట్టి ఇండియన్ రూపీ పైన ఫర్ షూర్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. డెప్రిషియేషన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇండియా యొక్క మర్చెంట్ షిప్స్, క్రూజ్ షిప్స్ అనేవి ఏ రూట్ గుండా వెళ్ళేసి మనం ఇప్పుడు ఆయిల్ తెచ్చుకుంటున్నాం కదా. సో ఈవెన్ మనం ఇప్పుడు 2 వీలర్ ఆర్ 4 వీలర్ మనం యూజ్ చేసినా కూడా మనం ఇన్సూరెన్స్ కడతాం కదా, ఎందుకంటే యాక్సిడెంట్స్ అయితే మనం క్లెయిమ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇన్ కేస్ వెహికల్ యొక్క పార్ట్స్ చేంజ్ చేసుకోవాలన్నా కూడా మనం ఇన్సూరెన్స్ యూజ్ చేసుకుంటాము. సో అలా ఈ పెద్ద పెద్ద క్రూజ్ షిప్స్కి కూడా వాళ్ళు ఇన్సూరెన్స్ని పే చేస్తారనమాట. ఇప్పుడు ఇండియన్ ఓషన్లో మనకి సేఫ్టీ అయితే లేదు కదా. ఈ సేఫ్టీ లేనందువల్ల ఇప్పుడు ఎవరైతే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాయో ఈ షిప్స్కి, వాళ్ళు ఏంటంటే ఇన్సూరెన్స్ ప్రైజెస్ని ఇంక్రీజ్ చేస్తారు. దానివల్ల ఈ యొక్క షిప్ ఓనర్ కంపెనీస్ ఉంటాయి కదా, షిప్ కంపెనీస్, వాటికి ఎక్కువ బర్డెన్ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ బబల్ మండప్ క్లోజ్ చేసినట్లయితే మనం ఏం చేస్తాం, ఆయిల్ ఎలా తెచ్చుకుంటాము, ఇక్కడ గల్ఫ్ కంట్రీస్ నుంచి రెడ్ సీలోకి మనకి షిప్స్ వస్తాయి. ఆ షిప్స్ ఇక్కడ నుంచి ఇక్కడ మనకి ఏముంటుంది, సూయజ్ కెనాల్ ఉంటుంది. ఆ సూయజ్ కెనాల్ గుండా మనకి ఇక్కడ ఏ సీ ఉంటుంది, మెడిటరేనియన్ సీ ఉంటుంది. ఆ మెడిటరేనియన్ సీ ఇక్కడ ఏంటిది, ఆఫ్రికా కదా, దీని చుట్టూ ఇలా తిరిగి ఇలా ఇండియాకి మనం ఆయిల్ తెచ్చుకోవాలన్నమాట ఇన్ కేస్ బబల్ మండప్ స్ట్రైట్ ని ఈ హౌటీస్ క్లోజ్ చేస్తే. దానివల్ల ఏంటంటే రూట్ చాలా లాంగ్ అవుతుంది అండ్ దాంతో పాటు మనకి ట్రాన్స్పోర్టేషన్కి అయ్యే టైం కూడా పెరుగుతుంది అండ్ ఈవెన్ ఖర్చు కూడా పెరుగుతుంది. అండ్ అంతేకాదు ఈ మెడిటరేనియన్ సీ తర్వాత ఇక్కడ ఏముంటుంది మనకి, ఇదంతా యూరోప్. సో ఇండియా యూరోప్తో చేసే ట్రేడ్ కూడా ఈ రూట్ నుంచే వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు ఇండియా యూరోప్తో ట్రేడ్ చేయాలంటే కూడా చాలా ఇబ్బందిగా మారే ఛాన్స్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ పాయింట్స్ మీరైతే గుర్తుపెట్టుకోవాలన్నమాట ఈ టాపిక్ గురించి. ఆల్రెడీ నిన్న క్లాస్లో క్లియర్గా మనం బబల్ మండప్ గురించి చూసాము, మ్యాప్ చూపించాను అండ్ ఈవెన్ 2 క్వశ్చన్స్ ఇచ్చాను. సో ఇఫ్ యూర్ ఫాలోయింగ్ డైలీ యూ విల్ బి గెటింగ్ అప్డేటెడ్ అనమాట. ఓకే, ఇది ఈ టాపిక్ గురించి, అంతకు మించి ఇంకేం లేదు. అండ్ క్వశ్చన్ వస్తే మీకు బబల్ మండప్ స్ట్రైట్ గురించి క్వశ్చన్ రావచ్చు, అది ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తాను. ఇది మనకు రెడ్ సీ, ఇక్కడ సౌదీ అరేబియా ఉంటుంది, ఇక్కడ మనకి యెమెన్ ఉంటుంది, ఇక్కడ ఎరిట్రియా, జిబౌటి, ఈ 3 కంట్రీస్ ఈ యొక్క బబల్ మండప్ స్ట్రైట్ ని బార్డర్ చేస్తున్నాయి. ఇది గల్ఫ్ ఆఫ్ ఏడెన్. ఇక్కడ మనకు ఉండే కెనాల్ దీన్నే సూయజ్ కెనాల్ అంటారు. సూయజ్ కెనాల్ వచ్చేసి రెడ్ సీని మెడిటరేనియన్ సీని కనెక్ట్ చేస్తుంది. అండ్ ఈ సూయజ్ కెనాల్ ఇక్కడ పక్కన ఏ రివర్ ఉంది అంటే ఇక్కడ రివర్ నైల్ అన్నమాట. రివర్ నైల్ మీద ఒక లేక్ ఉంటుంది, ఆ లేక్ పేరు ఏంటంటే లేక్ నాసర్. ఓకే, ఇక్కడ ఇంకొక గల్ఫ్ ఉంటుంది, గల్ఫ్ ఆఫ్ అక్బా. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మ్యాప్ బేస్డ్ మీకు ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఆన్సర్ చేయగలుగుతారు. అండ్ లాస్ట్ ఇయర్ 2026లో మాత్రం స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఇక్కడ ఉంటుంది కదా, దాని గురించి అయితే క్వశ్చన్ వచ్చింది, పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ ని కనెక్ట్ చేసేది. సో ఈసారి బబల్ మండప్ స్ట్రైట్ గురించి ఫర్ షూర్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. క్లియర్గా మీరు చూసుకోండి ఈ రూట్ ఏంటి, ఏ కంట్రీస్ బార్డర్ చేస్తున్నాయి, ఓకే, ఎవ్రీథింగ్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే టైటిల్ ఏం చెప్తుంది, గ్లోబల్ వాటర్ వేస్ షుడ్ బి సేఫ్ అన్ఇంపెండెడ్ జైశంకర్. మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దేని గురించి అంటే గ్లోబల్ వాటర్ వేస్ గురించి. గ్లోబల్ వాటర్ వేస్ సేఫ్గా, సెక్యూర్గా అండ్ ఫ్రీ ట్రేడ్ ఆఫ్ నావిగేషన్ ఫ్రీగా జరగాలని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ ఎక్కడ ఇచ్చారంటే 21st ఈస్ట్ ఏషియా సమ్మిట్లో ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు మీకు ఇలాంటి సమ్మిట్స్ ఏమైనా న్యూస్లో ఉన్నట్లయితే వాటిపైన ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది అండ్ ఈవెన్ మెయిన్స్లో కూడా ఆ యొక్క సమ్మిట్ యొక్క అవుట్కమ్స్ ఏంటి అని రావచ్చు. సో సమ్మిట్ జరుగుతుంది కాబట్టి రేపో ఎల్లుండో మనకి చాలా ఆర్టికల్స్ దాని యొక్క అవుట్కమ్స్ గురించి వస్తాయి. కానీ యాజ్ ఆఫ్ నౌ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈస్ట్ ఏషియా సమ్మిట్ గురించి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు జరుగుతుంది 21st ఈస్ట్ ఏషియా సమ్మిట్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఈస్ట్ ఏషియా సమ్మిట్ గురించి చూసినట్లయితే ఇందులో కీ లీడర్స్ అందరూ మీట్ అయ్యి అరౌండ్ 18 మెంబర్స్ ఉంటారు. ఇందులో 10 మెంబర్స్ ఏమి ఏషియన్ కంట్రీస్తో పాటు ఇంకా మిగతా 8 కంట్రీస్ ఏంటంటే ఇండియా, చైనా, జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యుఎస్ అండ్ రష్యా. సో ఈ కంట్రీస్ కూడా ఏంటంటే ఇండో పసిఫిక్ ఓషన్ తోటి బౌండరీ చేసుకునే కంట్రీస్ కాబట్టి దేని గురించి మాట్లాడతారు, మ్యారిటైమ్ సెక్యూరిటీ గురించి, అలాగే బ్లూ ఎకానమీ గురించి, రీజనల్ స్టేబిలిటీ గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. ఏ కంట్రీకైనా ఈస్ట్ ఏషియా సమ్మిట్లో మెంబర్షిప్ కావాలనుకున్నట్లయితే కొంత క్రైటీరియాని మీట్ అవ్వాలి. ఫస్ట్ వచ్చేసి ఏంటి, దే హ్యావ్ టు సైన్ ఏషియన్ ట్రీటీ.
అండ్ నెక్స్ట్ వచ్చేసి డైలాగ్ పార్ట్నర్. ఏషియన్ కంట్రీస్ డైలాగ్ పార్ట్నర్ అయినా ఉండాలి. లేదు అన్నట్లయితే ఏషియన్ కంట్రీస్తో మంచి రిలేషన్షిప్ ఉన్నా కూడా ఈస్ట్ ఏషియన్ సమ్మిట్లో వాళ్ళు పాల్గొనడానికి వీలుగా ఉంటుంది. అండ్ ఈస్ట్ ఏషియన్ సమ్మిట్లో నార్మల్గా వాళ్ళు మాట్లాడే విషయాలలో 6 ప్రయారిటీ ఏరియాస్ ఉంటాయి. ఆ 6 ఏరియాస్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఎన్వైరన్మెంట్ అండ్ ఎనర్జీ గురించి మాట్లాడతారు. దాంతోపాటు ఎడ్యుకేషన్, హెల్త్, ఫినాన్స్, నెక్స్ట్ వచ్చేసి న్యాచురల్ డిజాస్టర్ మేనేజ్మెంట్, దాంతోపాటు ఏషియన్ కనెక్టివిటీ. ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట వాళ్ళు మాట్లాడే విషయాలు ఈ ఏషియా సమ్మిట్లో. సో ఇప్పుడు సబ్మిట్ అయిన తర్వాత మనకి చాలా అప్డేట్స్ అయితే వస్తాయి, చాలా ఆర్టికల్స్ వస్తాయి, ఎడిటోరియల్స్ వస్తాయి. సో అందులో మనం క్లియర్గా అసలు ఏం మాట్లాడారు, ఏం ఫైనలైజ్ చేశారు, ఏమైనా అగ్రిమెంట్స్ చేశారా, అండ్ ఛాలెంజెస్ ఏంటి, అవన్నీ మనం క్లియర్గా లాస్ట్లో చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బిల్డింగ్ రెసిలియన్స్ టు ప్రొటెక్ట్ ఎల్డర్లీ ఫ్రమ్ క్లైమేట్ స్ట్రెసర్స్. ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే రీసెంట్గా ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్ పేరు ఏంటంటే హెల్ప్ ఏజ్ ఇండియా అనమాట. హెల్ప్ ఏజ్ ఇండియా ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఈ హెల్ప్ ఏజ్ ఇండియా దేని గురించి మాట్లాడుతుందంటే ఇండియాలో ఉన్న సీనియర్ సిటిజన్స్. సీనియర్ సిటిజన్స్ అంటే ఏం లేదు, ఎల్డర్లీ పీపుల్, ఓల్డ్ ఏజ్ పీపుల్ గురించి మాట్లాడుతుంది. సో మనందరికీ తెలుసు క్లైమేట్ చేంజ్ అవుతూ ఉంది అని చెప్పి, అది కూడా వెరీ ర్యాపిడ్ పేస్లో జరుగుతుంది. క్లైమేట్ చేంజ్ ఎందుకు జరుగుతుంది? ఎక్కువ వెహికులర్ ఎమిషన్స్ అయ్యాయి, ఇండస్ట్రియల్ పొల్యూషన్ అయ్యాయి, ఎయిర్ పొల్యూషన్, డిఫరెంట్ పొల్యూషన్స్ అవుతూ ఉన్నాయి. దాంతోపాటు డిఫారెస్టేషన్ అవుతా ఉంది, అండ్ దాంతోపాటు గ్లోబల్ వార్మింగ్ అవుతా ఉంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏమవుతుంది? మెల్టింగ్ ఆఫ్ గ్లేషియర్స్ అవుతుంది. దానివల్ల సీ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చాలా చోట్ల మనకి హీట్ వేవ్స్ వస్తున్నాయి, వైల్డ్ ఫైర్స్ వస్తున్నాయి, అండ్ దాంతో పాటు మనకి ఫ్లడ్స్, డ్రాట్స్, కోల్డ్ వేవ్, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిటికల్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ని మనం ఫేస్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి వెదర్ ఈవెంట్స్ జరిగినప్పుడు ఎస్పెషల్లీ ఎవరు వల్నరబుల్ అంటే ఎల్డర్లీ పీపుల్ అండ్ చిల్డ్రన్ అనమాట. సో ఇక్కడ ఈ ఆర్టికల్ వచ్చేసి ఓన్లీ ఎల్డర్లీ పీపుల్ గురించి మాట్లాడుతుంది. అసలు ఎల్డర్లీ పీపుల్ ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి అని చెప్పి ఈ పారాగ్రాఫ్లు ఇచ్చారు. ఫస్ట్ ఏంటంటే టెంపరేచర్ పెరుగుతూ ఉంది, రెయిన్ఫాల్ ఎరాటిక్, అంటే ఏ టైంలో వర్షం వస్తుందో అర్థం అవ్వట్లేదు, ఏ ఏరియాలో ఎక్కువ వస్తుంది, ఏ ఏరియాలో తక్కువ వస్తుందో కూడా తెలియదు. సో యాక్చువల్లీ సార్ సూపర్ ఎల్నినో అన్నారు, కానీ నార్త్ ఈస్టర్న్ పార్ట్లో వరదలతో మునిగిపోతా ఉంది. అస్సాంలో గత 60 yearsలో రాని వర్షపాతం వచ్చేసి అక్కడ హెవీ ఫ్లడ్స్ కూడా ఉన్నాయి. అండ్ చాలా ఆర్టికల్స్ ఈరోజు న్యూస్ పేపర్లో అయితే అస్సాం ఫ్లడ్స్ గురించి కవర్ చేశారు. చాలా అంటే చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. సో అలా ఎరాటిక్ రెయిన్ఫాల్ ఉంటుంది, డ్రాట్ ఉంటుంది, ఫ్లడ్స్ ఉంటున్నాయి, దాంతోపాటు సైక్లోన్స్ వస్తున్నాయి, కోస్ట్ ఎరోషన్ అవుతా ఉంది, వాటర్ స్కాసిటీ ఉంది చాలా ఏరియాస్లో, వెంటిలేషన్ ప్రాపర్గా లేదు, హీట్ స్ట్రెస్ ఉంది, ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ అవ్వడం వల్ల ఓవరాల్గా ఈ యొక్క ఎల్డర్లీ పీపుల్లో ఉన్న క్రానిక్ ఇల్నెసెస్ పెరిగాయి. చాలా మందికి హైపర్ టెన్షన్, డయాబెటీస్, కిడ్నీ డిసీజ్, లివర్ డిసీజ్, ఏదో ఒక డిసీజ్ లేకుండా ఎవరూ లేరు. అండ్ దాంతో పాటు వాళ్ళకి మోర్టాలిటీ అనేది పెరిగింది. అండ్ దాంతో పాటు మొబిలిటీ, వాళ్ళు ఒక చోటు నుంచి ఒక చోటుకి మూవ్ అవ్వలేకపోతున్నారు. అండ్ దాంతో పాటు ఇప్పుడు ఇండియాలో మన కేర్ నీడ్ ఫర్ సీనియర్ సిటిజన్స్ కూడా పెరిగింది. చాలా మందికి లైక్ ఎక్కువ హెల్త్ కేర్, దాంతో పాటు బాగా చూసుకునే వాళ్ళు, కేర్ టేకర్స్ వాళ్ళు కూడా ఎక్కువ ఇంక్రీజ్ అయ్యారనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది, ఎక్కువ పొల్యూషన్ అయినట్లయితే మనకి ఏంటి రెస్పిరేటరీ డిసార్డర్స్ ఆర్ డిస్ట్రెస్ వస్తుంది ఎల్డర్లీ పీపుల్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెంటల్ డిస్టర్బ్ కూడా అవుతూ ఉంటారు, మెంటల్ హెల్త్ పైన కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ దాంతోపాటు మేజర్గా కంప్లైంట్ ఏమి ఇస్తారంటే ఎల్డర్లీ పీపుల్ బాగా ఒళ్ళు నొప్పులు, నైట్ అంతా నిద్ర పట్టలేదు, నాకు నిద్ర పట్టడం లేదు అని చెప్పి చాలా మంది స్లీపింగ్ పిల్స్ కూడా వాడుతూ ఉంటారు. స్లీప్ డిస్ట్రప్షన్ అవుతూ ఉంటుంది. అండ్ దాంతోపాటు కొన్ని ఏరియాస్లో, రిమోట్ ఏరియాస్లో అండ్ విలేజెస్లో ఉన్న ఎల్డర్లీ పీపుల్కి ప్రాపర్గా హెల్త్ కేర్కి యాక్సెస్ కూడా ఉండదన్నమాట. అండ్ దాంతో పాటు ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడున్న ట్రెండ్లో మన జనరేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, నార్మల్గా బోత్ ఉమెన్ అండ్ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తే తప్ప ఏమంటారు ఫ్యామిలీ అనేది గడవదు ఇప్పుడున్న హై కాస్ట్ వల్ల. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది అంటే బోత్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు జాబ్స్కి వెళ్ళడం వల్ల మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎల్డర్లీ పీపుల్ని చూసుకోవడానికి ప్రాపర్గా టైం దొరకక వాళ్ళు ఓల్డ్ ఏజ్ సెంటర్స్లో వాళ్ళని జాయిన్ చేస్తున్నారు. దట్ ఈస్ ద వన్ రీజన్. ఇంకోటి ఏంటంటే నౌ ద పీపుల్ ఈస్ నాట్ హ్యావింగ్ పేషెన్స్. అండ్ ఈవెన్ జాయింట్ ఫ్యామిలీస్ కాస్త న్యూక్లియర్ ఫ్యామిలీస్గా అవ్వడం వల్ల కూడా మనకి కొత్త ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ, డే కేర్ సెంటర్స్ కానీ చాలా విపరీతంగా పెరిగాయి, చిన్నపిల్లలకిను అలాగే పెద్దవాళ్ళకి. సో అలా మనం ఓల్డ్ ఏజ్ హోమ్స్లో మనం ఎల్డర్లీ పీపుల్ని జాయిన్ చేసినట్లయితే వాళ్ళు ఐసోలేటెడ్గా ఫీల్ అవుతారు. లైక్ చుట్టూ మన వాళ్ళు లేరు, నా గురించి నా అన్న వాళ్ళు లేరు, నన్ను
తిన్నావా లేదా, ఎలా ఉన్నావు అని అడిగే వాళ్ళు కూడా నాకు లేరు. సో, లైక్ దట్ మెంటల్‌గా కూడా వాళ్ళు చాలా ఐసోలేటెడ్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. దానివల్ల మెంటల్ స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ దాంతో పాటు ఏమవుతుందంటే వాళ్ళు ప్రాపర్‌గా హీట్‌ని కూడా తట్టుకోలేకపోతారు. అండ్ ఇవన్నీ అవ్వడం వల్ల పీపుల్ యొక్క హెల్త్ పైన ఇంపాక్ట్ ఉంటుంది. రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ ఎఫెక్ట్ అవుతుంది. మొబిలిటీ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఈవెన్ వాళ్ళకి ప్రాపర్‌గా ఇన్‌కమ్ సోర్సెస్ కూడా ఉండదు. అండ్ ఈవెన్ ప్రాపర్ హౌసింగ్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా ఉండవు. సో, ఇవన్నిటి వల్ల ఓవరాల్‌గా ఈ యొక్క ఎల్డర్లీ పీపుల్ అనేది చాలా వల్నరబుల్ అని ఇక్కడ చెప్పారు. అండ్ ఇక్కడ ఒక డేటా ఇచ్చారు. ఏంటంటే ఇండియాలో 2022లో అరౌండ్ 149 మిలియన్స్ ఆఫ్ ఎల్డర్లీ పీపుల్ ఉన్నారు. కానీ ఇప్పుడు మనం యునైటెడ్ నేషన్స్ డేటా ప్రకారం చూసుకున్నట్లయితే 2050 నాటికి ఇండియాలో 347 మిలియన్స్ ఎల్డర్లీ పీపుల్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇండియాలోని అప్రోచ్, గవర్నెన్స్ సిస్టమ్ అనేది కొన్ని చేంజెస్ చేయాలి అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పింది. ఇక్కడ చెప్పిన చేంజెస్ ఏంటంటే, మనం క్లైమేట్ అడాప్టేషన్ మీద చాలా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. క్లైమేట్ చేంజ్ అవ్వకుండా చాలా స్టెప్స్ అయితే మనం ఎన్వైరన్మెంట్ పరంగా తీసుకోవాలి. దాంతో పాటు వన్ హెల్త్ అప్రోచ్‌ని ఫోకస్ చేయాలి. మన దగ్గర ఉన్న డేటాని బెటర్‌గా యుటిలైజ్ చేసుకొని ఎల్డర్లీ పీపుల్ రిలేటెడ్ పాలిసీస్ కానీ, స్కీమ్స్ కానీ తీసుకురావాలి అన్నట్టు చెప్పారు. అండ్ దాంతో పాటు ప్రాపర్‌గా ఇన్‌స్టిట్యూషనల్ కోఆర్డినేషన్ ఉండాలి. ఓకే. ఇలా ఏవైతే ఓల్డర్ పీపుల్‌కి ఉన్న బ్యారియర్స్ ఉన్నాయో, ఆ బ్యారియర్స్ తొలగించేటట్టు మనం చూసుకోవాలి అన్నట్టు కూడా ఈ ఆర్టికల్‌లో క్లియర్‌గా చెప్పారు. సో, ఈ టాపిక్ ఎక్కడ యూజ్ అవుతుందంటే మనకి సొసైటీలో ఎల్డర్లీ పీపుల్, చిల్డ్రన్, వల్నరబుల్ సెక్షన్స్ ఆ టాపిక్ ఉంటుంది. అండ్ ఫర్ ష్యూర్ ఎవ్రీ ఇయర్ ఒక క్వెషన్ మాత్రం దీని నుంచి వస్తుందన్నమాట. సో, నెక్స్ట్ టైమ్ ఎల్డర్లీ పీపుల్ మీద రావచ్చు. ఒక్కసారి మీరు క్లియర్‌గా చూసుకోండి. ఓకే. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే టైటిల్ ఏం చెప్తుంది అంటే వార్నింగ్ సిగ్నల్స్ ఫర్ ఇండియా ఫ్రమ్ నేటోస్ అంకారా సమ్మిట్. సో, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కీవర్డ్ ఏంటంటే నేటో. నేటో ఎప్పుడు ఫార్మ్ అయింది? నేటో యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? అందులో ఆర్టికల్ 5 ఏంటి? అదంతా మీరు తెలుసుకోవాలి. దాని తర్వాత రీసెంట్‌గా అంకారా అనేది ప్లేస్ నేమ్ అన్నమాట. టర్కీలో ఉంది. ఇక్కడ నేటో మెంబర్స్ అందరూ కలిసి మీట్ అయ్యారు. మాట్లాడారు. సో, ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఈ మీటింగ్‌లో వచ్చిన కమిట్మెంట్స్ 4 ఇంపార్టెంట్ కమిట్మెంట్స్ అన్నమాట. ఆ 4 ఇంపార్టెంట్ కమిట్మెంట్స్ వల్ల ఇండియా పైన ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఇండియా ఇదొక వార్నింగ్ సిగ్నల్‌లా తీసుకొని దానికి అనుగుణంగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అని చెప్పి ఈ ఆర్టికల్ టైటిల్ అన్నమాట. సో, మనం స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా వెళ్దాం. సో, వరల్డ్ వార్ 2 ఎలా ఎండ్ అయింది? యూఎస్ఏ నాగసాకి అండ్ హిరోషిమా మీద అటామిక్ బాంబ్స్ ఏసిన తర్వాత అది ఎండ్ అయింది. దాని తర్వాత ఈ నాటో అనే గ్రూప్, నాటో యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇది యూఎస్ లెడ్ మిలిటరీ ఆర్గనైజేషన్ అన్నమాట. ఇది ఫార్మ్ అయింది. ఇనీషియల్‌గా ఇది ఫార్మ్ అయినప్పుడు ఓన్లీ 12 కంట్రీస్ మాత్రమే ఇందులో పార్ట్‌గా ఉండేది. లేటర్ ఆన్ వస్తూ దీని యొక్క మెంబర్‌షిప్ అనేది ఇప్పుడు 32 కంట్రీస్‌కి చేరింది. అండ్ ఈ నేటో మెంబర్స్ మీద 2025లో యూపీఎస్సీ క్వెషన్ అడిగింది. కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్ విచ్ ఆఫ్ ద కంట్రీస్ ఆర్ పార్ట్ ఆఫ్ నేటో అని చెప్పి. కానీ 2026లో ఎలాంటి క్వెషన్ నేటో గురించి రాలేదు. కానీ ఇప్పుడు నేటో సమ్మిట్ వల్ల ఇండియా పైన ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి ఆర్టికల్స్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ నేటో మీద అయితే 2027 ప్లిమ్స్‌లో క్వెషన్ రావచ్చు. బీ కేర్‌ఫుల్ గైస్. ఓకే. నార్మల్‌గా ఇలాంటి ఆర్గనైజేషన్స్ మీద క్వెషన్ ఇచ్చినప్పుడు ఏం అడగొచ్చు యూపీఎస్సీ? మెంబర్స్ మీద అడగొచ్చు. ఎప్పుడు ఫార్మ్ అయింది అడగొచ్చు. అగ్రీమెంట్ దేనివల్ల అని అడగొచ్చు. దాని యొక్క ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఇన్ కేస్ ఏమైనా సమ్ ఇంపార్టెంట్ క్లాజెస్ ఉంటే ఆ క్లాజెస్ మీద కూడా క్వెషన్ అయితే అడుగుతారనమాట ప్రిలిమ్స్‌లో. ఈ అన్ని ఏరియాస్ మీరు క్లియర్‌గా చూసుకోవాలి. ఓకే. సో, ఇప్పుడు మనం నేటో గురించి ఫ్యాక్ట్స్ చూసినట్లయితే నేటో యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇది ఎప్పుడు ఫార్మ్ అయింది? వరల్డ్ వార్ 2 ఎండ్ అయిన తర్వాత ఇది యూఎస్ లెడ్ మిలిటరీ ఆర్గనైజేషన్‌గా ఫార్మ్ అయింది. ఇనీషియల్‌గా 12 కంట్రీస్ అయితే దీంట్లో మెంబర్స్. ఇప్పుడు ఆ మెంబర్‌షిప్ కాస్త 32కి చేరింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుందంటే బెల్జియంలో ఉంటుందన్నమాట. అండ్ ఈ యొక్క ట్రీటీ ఎలా ఫార్మ్ అయింది అంటే వాషింగ్టన్ ట్రీటీ సైన్ చేసిన తర్వాత ఇది ఫార్మ్ అయితే అయిందనమాట. అండ్ దిస్ నాటో ఇస్ బేస్డ్ ఆన్ యునైటెడ్ నేషన్స్ చార్టర్ అండర్ ఆర్టికల్ 51. సో, ఇక్కడ మీరు నేటో అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కలెక్టివ్ డిఫెన్స్ అనమాట. అది ఎందులో వస్తది? ఆర్టికల్ 5 ఆఫ్ నేటో. ఆర్టికల్ 5 ఆఫ్ నేటో ఏం చెప్తదంటే కలెక్టివ్ డిఫెన్స్. కలెక్టివ్ డిఫెన్స్ అంటే సింపుల్ ఫెనామినా. ఈవెన్ మనకి పాలిటీలో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 2 చదువుకుంటారు కదా! ఇన్ కేస్ నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ చేసినట్టు అందరూ రిజైన్ చేయాల్సిందే. సో, ఇక్కడ ఈ కలెక్టివ్ డిఫెన్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక కంట్రీ ఈ నేటో మెంబర్స్ పైన నేటో మెంబర్స్ ఒక కంట్రీ పైన అటాక్ చేశాయనుకోండి,
ఆ అటాక్ అంతా నేటో కంట్రీస్ అందరి మీద అటాక్ చేశారని చెప్పి వాళ్ళు బిలీవ్ చేసి అన్ని కంట్రీస్ కలిసి ఎవరైతే బాంబ్ వేశారో ఆ కంట్రీ మీద అటాక్ చేశారో ఆ కంట్రీ మీద దాడి చేయడం జరుగుతుంది. దీన్నే కలెక్టివ్ డిఫెన్స్ అంటారు. ఇది ఆర్టికల్ 5 ఆఫ్ నేటోలో రాసిందనమాట. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ కంటెక్స్ట్ ఏంటంటే రీసెంట్‌గా నేటోకి సంబంధించిన 32 మెంబర్స్ ఆర్గనైజేషన్ మీటింగ్ అయితే జరిగింది. ఆ మీటింగ్ ఎక్కడ అంటే అంకారా. ఈ అంకారా ప్లేస్ ఎక్కడుంది? టర్కీలో ఉంది. సో, ఈ మీటింగ్‌లో 4 కమిట్మెంట్స్ ఏం తీసుకొచ్చారు అంటే, ఫస్ట్ వచ్చేసి ఆర్టికల్ 5ని ఎట్టి పరిస్థితిలో ప్రతి ఒక్క కంట్రీ ఫాలో అవ్వాలి అని చెప్పి 100% మ్యాండేటరీగా చెప్పారు. ఈ ఆర్టికల్ 5 ఏంటి? కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఓకే. ఆర్ కలెక్టివ్ డిఫెన్స్. ఏదైనా కంట్రీ వచ్చి అటాక్ చేసిందనుకోండి, ప్రతి ఒక్క కంట్రీ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ మీద తిరుగుబాటు ఆర్ ఎల్స్ రిటాలియేషన్ చెయ్యాలి అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి ప్రతి కంట్రీ విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ దిస్ నేటో వాళ్ళు 5% ఆఫ్ దేర్ జీడీపీ, ఆ కంట్రీ యొక్క జీడీపీని డిఫెన్స్ మీద స్పెండ్ చేయాలి. కానీ ఇంతకుముందున్న లెక్కల ప్రకారం ఏంటి, ఓన్లీ 2% స్పెండ్ చేస్తే సరిపోతుంది అన్నారు. కానీ ఇప్పుడు ఏమైంది, సెక్యూరిటీ ఇష్యూస్ పెరుగుతూ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు 5% వాళ్ళ డిఫెన్స్ మీద స్పెండ్ చేయాలి అని చెప్పారు. సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటి, రష్యా ఉక్రెయిన్ క్రైసిస్ ఆర్ వార్ ఎందుకు స్టార్ట్ అయింది? ఉక్రెయిన్ నేను నేటోలో జాయిన్ అవుతాను అని చెప్పడానికి కదా. సో ఇప్పుడు నేటో కంట్రీస్ ఈ యుక్రెయిన్‌కి కంపల్సరీ ఫ్రీడమ్, సావరిటీ అండ్ ఇంటిగ్రిటీకి 100% ప్రతి ఒక్క కంట్రీ సపోర్ట్ ఇవ్వాలి. ఐదర్ ఫినాన్షియల్‌గా గానివ్వండి, ఆల్స్ హ్యుమానిటేరియన్‌గా కానివ్వండి, టెక్నాలజీ ఇవ్వడం కానివ్వండి, పీపుల్‌ని సెండ్ చేయడం కానివ్వండి, అన్నిట్లల్లో ఈ యొక్క యుక్రెయిన్‌కి ఫ్రీడమ్ కానీ, సావరిటీ కానీ, టెరిటోరియల్ ఇంటిగ్రిటీ కానీ 100% ప్రతి కంట్రీ సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పి థర్డ్ పాయింట్ చెప్పారు. అండ్ ఫోర్త్ వచ్చేసి ఏంటంటే, ఈ యొక్క నేటో కంట్రీస్ అనేవి హై ఎండ్ టెక్నాలజీ, హై కెపాసిటీ థింగ్స్ అన్నీ తెచ్చుకొని మోడర్నైజేషన్ మీద ఫోకస్ చేసి ఈ యొక్క యూరోపియన్ కంట్రీస్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ బేస్‌గా మారాలి అని చెప్పి కూడా ఇంకొక పాయింట్. ఈ డిఫెన్స్ ఇండస్ట్రియల్ బేస్ ఎలా మారుతుందంటే ఫర్మ్స్ తీసుకురావడం, ఫ్యాక్టరీస్ తీసుకురావడం, లాబొరేటరీస్, స్కిల్డ్ వర్కర్స్ వాళ్ళందరినీ తెచ్చుకొని డిఫెన్స్ ఇండస్ట్రియల్ బేస్‌గా మారాలని చెప్పి ఈ 4 పాయింట్స్ అయితే ఈ అంకారా సమ్మిట్‌లో తీసుకొచ్చారు. ఓకే. ఇప్పుడు ఇండియా ఎందుకు భయపడాలి? ఇండియాకి ఎందుకు ఇది వార్నింగ్ సిగ్నల్ అంటున్నారు ఎక్స్‌పర్ట్స్ అని చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ 5% ఆఫ్ దేర్ జీడీపీ వాళ్ళ యొక్క కంట్రీకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తారు. వాళ్ళ మోడర్నైజేషన్ మీద ఫోకస్ చేస్తారు. కాబట్టి ఏమవుతుంది, షార్ప్‌గా యూరోపియన్ డిఫెన్స్ స్పెండింగ్ అనేది పెరుగుతుంది. సో ఇప్పటి వరకు కూడా మన ఇండియా చూసుకున్నట్లయితే యూఎస్ నుంచి మనం ఎక్విప్మెంట్స్ తెచ్చుకున్నాము, ఫ్రాన్స్ నుంచి తెచ్చుకున్నాము. అలా డిఫరెంట్ యూరోపియన్ కంట్రీస్ నుంచి మనం ఎక్విప్మెంట్స్ తెచ్చుకున్నాం. ఎప్పటి నుంచి మనకి కావాల్సిన టెక్నాలజీ కావాలి అంటే ఈ నేటో కంట్రీస్ ఎవరికి ప్రయారిటీ ఇస్తాయి ఫస్ట్? ఆ నేటో కంట్రీస్‌కే ప్రయారిటీ ఇస్తాయి. బికాస్ దే హావ్ టు స్పెండ్ మ్యాండేటరీ 5% కాబట్టి. సో దానివల్ల ఇప్పుడు యూరోపియన్ మార్కెట్ ఇంతకుముందు సెల్లింగ్ మార్కెట్ కాస్త ఇప్పుడు బయింగ్ మార్కెట్‌గా మారుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా లార్జ్ ఆర్మ్ ఇంపోర్టర్ కూడా కాబట్టి ఇప్పుడు నేటో ఇండియాకి ఇవ్వమంటే ఇస్తుందా? ఫర్ ష్యూర్ ఇవ్వదు. వాళ్ళ యొక్క మెంబర్స్‌కి మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇస్తారు. కాబట్టి ఇండియా లో టెక్నాలజీకి ఇండియాకి కావాలనుకున్నప్పుడు దొరకదు. షార్టేజ్ ఉండొచ్చు అండ్ డిలే అవ్వచ్చు. ఇలా డిలే అవుతా ఉంటే ఏంటి, ఇన్ కేస్ ఇండియా పాకిస్తాన్ వార్ ఆర్ ఇండియా చైనా వార్‌లో ఉన్నప్పుడు ఇప్పుడు మనకు కావాల్సిన ఎక్విప్‌మెంట్ రాలేదు అంటే ఫర్ ష్యూర్ మనకు డిసడ్వాంటేజే కదా. సో అందుకని ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వకుండా మనం మన కంట్రీలో సెల్ఫ్ రిలయన్స్ మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు ఇక్కడ. ఏంటంటే ఇండియాలో మన తేజస్ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్‌ని మనం తయారు చేస్తున్నాం. కానీ అందులో యూజ్ చేసే ఇంజిన్స్ మాత్రం యూఎస్ నుంచి వస్తాయి. యూఎస్ ఈస్ ద లీడర్ ఆఫ్ నేటో. అయితే ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు యూఎస్, ఇరాన్ మధ్యలో ఇష్యూ జరుగుతుంది కాబట్టి మనకు రావాల్సిన ఇంజిన్స్ టైంకి రావట్లేదు. దానివల్ల ఇండియాలో తేజస్ ప్రొడక్షన్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ యొక్క అంకారా సమ్మిట్ వల్ల ఇప్పుడు ప్రతి ఒక్క యూరోపియన్ కంట్రీ వాళ్ళు మోడర్నైజేషన్ మీదనే ఫోకస్ చేస్తారు కాబట్టి ఆ కంట్రీస్ పైన డిపెండ్ అయిన కంట్రీస్‌కి చాలా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో ఇండియాకి ఆల్రెడీ మనం ఆత్మనిర్భర్ భారత్ అంటున్నాం, సెల్ఫ్ రిలయన్స్ ఇన్ డిఫెన్స్ అంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కటి ఇండియాలోనే మనం చేసుకున్నట్లయితే మనం ఈ ప్రాబ్లమ్ నుంచి బయటకు రావచ్చు అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుందన్నమాట. ఓకే. సో దిస్ ఇస్ ద జిస్ట్ ఆఫ్ దిస్ ఆర్టికల్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే టైటిల్ ఏంటి, హౌ షుడ్ సిటీస్ రీక్లెయిమ్ ఫుట్ పాత్స్. ఈ టాపిక్ అర్థం కావాలి అంటే రీసెంట్‌గా సుప్రీం కోర్ట్ ఇచ్చిన జడ్జ్‌మెంట్ గుర్తుకు రావాలి. రీసెంట్‌గా సుప్రీం కోర్ట్ ఏం జడ్జ్‌మెంట్ ఇచ్చింది, రైట్ టు వాక్ ఆన్ డీమార్కేటెడ్ ఫుట్ పాత్స్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్. అది ఏ ఆర్టికల్స్‌లో వస్తుందని చెప్పింది,
Article 21 talks about right to life and personal liberty. Article 19 1 subclass D talks about right to freedom of movement అని చెప్పింది. ఓకే. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది అయిపోయింది కదా. సో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైంది అంటే బెంగళూరు డెవలప్మెంట్ మినిస్టర్ ఒక డ్రైవ్ని లాంచ్ చేశారు. ఆ డ్రైవ్ పేరు ఏంటంటే సేఫ్ ఫుడ్ పాత్ డ్రైవ్ అనమాట. సేఫ్ ఫుడ్ పాత్ డ్రైవ్ ఒక 10 days వరకు లాంచ్ చేశారు. దేనికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫుడ్ పాత్ చూసుకున్నట్లయితే చాలా సార్లు దాని మీద డెబ్రిస్ ఉంటుంది. కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఆ చెత్త అంతా చెడబడేయడము, కొన్నిసార్లు అయితే డంపింగ్ యార్డ్స్ కూడా అవే అయిపోతున్నాయి ఫుడ్ పాత్స్. అండ్ దాంతోపాటు అమ్మాయిలకి ఎక్కువ తెలుస్తుంది ఏంటంటే మనం నడిచేటప్పుడు మనం రోడ్ మీద నడుస్తాం కానీ ఫుట్పాత్ దగ్గర ఉన్న ఏంటి పానీపూరి బండి దగ్గర మాత్రం కంపల్సరీ ఆగుతాం మనం. ఎస్, అక్కడ మనకి చాలా వెండర్స్ ఉంటారు. ఎర్లీ మార్నింగ్ అయితే ఫుట్పాత్ మీద చాలా మంది కూరగాయలు అమ్ముతూ ఉంటారు, ఫ్రూట్స్ అమ్ముతూ ఉంటారు, తోపుడు బండ్లు పెడుతూ ఉంటారు. ఐడియా ఉండే ఉంటుంది, ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్లో మీరు ఉన్నట్లయితే. సో అలా ఉండడం వల్ల ఏంటంటే మనకి ఫుట్పాత్ ఆక్యుపై అయిపోతుంది. ఎన్క్రోచ్మెంట్స్ కొన్నిసార్లు ఏంటంటే కొన్ని ఏరియాస్లో బ్లాక్ స్మిత్స్ ఉంటారు, ఇనుప పని చేసే వాళ్ళు కూడా ఆ ఫుట్పాత్ మీదనే ఒక టెంట్ వేసుకొని అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, పెద్ద పెద్ద టీవీస్ ఉంటాయి వాళ్ళ ఇంట్లో. ఐ యూస్ టు లైక్ ఫ్యాసినేటెడ్. నేను కొన్నిసార్లు చాలాసార్లు చూసాను ఏంటంటే నేను మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ ఫుట్పాత్ ఉంటుంది, ఆ ఫుట్పాత్ మీద వీళ్ళు డేరాలు వేసుకొని ఉంటారు. నార్మల్గా పిల్లలకు వంట మీద అయితే బట్టలు ఉండవు, హస్బెండ్ అండ్ వైఫ్ వర్క్ చేస్తూ ఉంటారు, అక్కడే వండుకుంటున్నారు, అక్కడే ఉంటారు. అండ్ అక్కడ చిన్న చిన్న బకెట్స్ ఉంటాయి, బాత్రూమ్స్ కూడా లైక్ డేరాలు కట్టుకొని దే యూస్ బాత్రూమ్స్ అన్ని. అయినా కూడా పెద్ద పెద్ద టీవీలు ఉంటాయి. అప్పుడు అనిపించేది మా ఇంట్లోనే ఇంత పెద్ద టీవీ లేదు, వీళ్ళేమో డేరాలో ఉంటున్నారు, ఇంత పెద్ద టీవీ ఉంది, చూస్తేనే పిల్లలకి బట్టలు లేవు, ఏంటి వాట్ ఈస్ దిస్ అని. ఇన్ మై చైల్డ్హుడ్ ఐ యూస్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ థాట్ అనమాట. సో ఇప్పుడు చూసినట్లయితే వాళ్ళు ఆ ఫుట్పాత్ని మొత్తం ఆక్యుపై చేసేసారు. అలా ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ కూడా మన ఫుట్పాత్స్లో ఉన్నాయి. సో అలా ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే పెడస్ట్రియన్స్ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు వాళ్ళకి సేఫ్టీ ఉండదు, అండ్ ఈవెన్ సమ్టైమ్స్ యాక్సిడెంట్స్ అవ్వచ్చు. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ జడ్జ్మెంట్ అయితే ఇచ్చింది. ఎప్పుడు ఏమైంది అంటే ఇక్కడ బెంగళూరులో వాళ్ళు 10 days ఆఫ్ సేఫ్ ఫుడ్ పాత్ డ్రైవ్ని లాంచ్ చేశారు. ఈ డ్రైవ్లో ఏంటంటే థౌజండ్స్ ఆఫ్ స్ట్రీట్ వెండర్స్ ఆ పేమెంట్ ఉన్న వాళ్ళ ఉన్నారో వాళ్ళ ఎన్క్రోచ్మెంట్స్ తీసేయడం కానివ్వండి, వాళ్ళందరినీ అక్కడ నుంచి వెళ్ళగొట్టడం లాంటివి చేశారనమాట. ఇక్కడ ఇమేజ్ చూసినట్టయితే మీకు క్లియర్గా తెలుస్తుంది ఎలా చెల్లా చెదురు పడిపోయాయి. ఎస్పెషలీ హైదరాబాద్లో అయితే నీ అవుట్స్కట్స్లో మనకి ఫుట్పాత్ మీదనే సోఫాలు, బెడ్లు, చైర్స్ అవన్నీ పెట్టి కూడా అమ్ముతూ ఉంటారు. ఐ డోంట్ నో వెదర్ యూ కెన్ రీకాల్ ఇట్ ఆర్ నాట్, బట్ దిస్ ఇస్ హ్యాపెనింగ్. సో అయితే ఏమైంది, డ్రైవ్ చేసేసి ఇట్లాంటి ఇల్లీగల్గా అమ్ముకునే వాళ్ళు స్ట్రీట్ వెండర్స్ అందరినీ కూడా థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని వెళ్ళగొట్టారు. సో ఇప్పుడు వెళ్ళగొట్టడం చాలా మంది అప్రిషియేట్ చేస్తున్నారు ఈ మూవ్ని. సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ రాగానే బెంగళూరు మంచి పని చేసింది కనుక. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇలా మనం అకస్మాత్తుగా సడన్గా వాళ్ళని వెళ్ళగొట్టడం వల్ల వాళ్ళ యొక్క రైట్ టు లైవ్లీహుడ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే దట్ ఈస్ దేర్ జీవనాధారం అంటారు కదా. సో దట్ ఈస్ దేర్ లైవ్లీహుడ్ అనమాట. అది చేస్తేనే వాళ్ళకి రెక్కాడితేనే డొక్కాడదు అని అంటారు కదా. సో అది చేస్తేనే వాళ్ళకి ఫుడ్ అనేది వస్తుంది. సో ఇలా వాళ్ళని ఒక్కసారి వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళ ఐటమ్స్ అన్ని పడేయడము, తీసేయడము అలాంటివి చేయడం వల్ల ఏమవుతుంది, ఓవరాల్గా వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఇది కరెక్టా? సో యాక్చువల్లీ రిలేటెడ్ టు ది స్ట్రీట్ వెండర్స్ మన ఇండియాలో ఒక యాక్ట్ ఉందన్నమాట, అది మీరు తెలుసుకోవాలి. ఆ యాక్ట్ ఏంటంటే స్ట్రీట్ వెండర్స్ ప్రొటెక్షన్ ఆఫ్ లైవ్లీహుడ్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ స్ట్రీట్ వెండింగ్ యాక్ట్ ఆఫ్ 2014. ఈ యాక్ట్ ద్వారా ఇండియాలో మనం స్ట్రీట్ వెండర్స్ని మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం, వాళ్ళ లైవ్లీహుడ్ని మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం అనమాట. సో ఈ యాక్ట్ ప్రకారం ఏం చెప్తుందంటే ఇమీడియట్గా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, అంటే అంత తొందరగా మనం ఎవరిని కూడా వాళ్ళ ప్లేస్ నుంచి వెళ్ళగొట్టకూడదు, ఎందుకంటే ఇట్ విల్ బి ఎఫెక్టింగ్ దేర్ లైవ్లీహుడ్ అని చెప్పి ఇక్కడ ఈ యాక్ట్ చెప్తుంది. ఎందుకంటే ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ దేర్ ఆర్టికల్ 21 రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ, రైట్ టు లైఫ్ అండ్ రైట్ టు లైవ్లీహుడ్ అనేది ఆర్టికల్ 21లో పార్ట్. ఇలా వెంటనే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది అని చెప్పి వెంటనే వాళ్ళని వెళ్ళగొట్టేయడము, వాళ్ళ యొక్క థింగ్స్ అని నాశనం చేయడం లాంటివి చేయకూడదు అని చెప్పి యాక్ట్ చెప్తుంది. కానీ యాక్ట్ ప్రకారం ఒక ప్రాసెస్ చెప్తుంది అనమాట. ఇన్ కేస్ మనం ఆ ఏరియాలో ఆ వెండర్స్ని తీసివేయాలంటే మనకు ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఆ ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి టౌన్ వెండింగ్ కమిటీ అనేది ఫామ్ చేయాలి. ఈ టౌన్ వెండింగ్ కమిటీలో ఎవరు ఉంటారు, అఫీషియల్స్ ఉంటారు, మున్సిపాలిటీ అఫీషియల్స్ కానీ, పంచాయత్ అఫీషియల్స్ కానీ,
పోలీసులు, ప్లానింగ్ అథారిటీస్, అక్కడ ఉన్న రెసిడెంట్స్, దాంతో పాటు స్ట్రీట్ వెండర్స్ అందరూ కలిసి ఒక కమిటీని ఫామ్ చేయాలి. ఈ కమిటీలో మినిమం 40% మెంబర్స్ వీళ్ళు అయి ఉండాలి. అండ్ ఈవెన్ ఉమెన్ అండ్ మార్జినలైజ్ సెక్షన్స్ ని కూడా ఉండేటట్టు మనం చూసుకోవాలి. వన్స్ కమిటీ ఫామ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అంటే నెక్స్ట్ సర్వే చేస్తారనమాట. ఆ సర్వేలో ఏంటంటే అక్కడ ఏ లొకేషన్స్ లో వాళ్ళు ఉన్నారు, ఏ లొకేషన్స్ లో వాళ్ళు బండి పెట్టుకుంటున్నారు, ఏ ఐటమ్స్ అమ్ముతున్నారు, ఏంటి వాళ్ళ యొక్క సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఏంటి, ఎవ్రీథింగ్ మీద సర్వే అనేది చేస్తారు. సర్వే చేసిన తర్వాత ఆ సర్వేలో కలెక్ట్ చేసిన డేటా ప్రకారం అసలు ఎవరు ఎగ్జాక్ట్లీ ఎలిజిబుల్ వెండర్స్ అని చెప్పి వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసిన వెండర్స్ కి వాళ్ళు సర్టిఫికేట్స్ అనేది ఇస్తారు. అదే సర్టిఫికేట్స్ అంటే రైట్ టు వెండ్ అనే సర్టిఫికేట్. మీరు ఈ ఏరియాలో మీరు ఈ చోట ఉండి మీరు మీ ప్రొడక్ట్స్ ని అమ్ముకోవచ్చు అని చెప్పి సర్టిఫికేట్స్ ఇస్తారు. అలా సర్టిఫికేట్స్ చేయడం ఏంటంటే ఇట్ ఈస్ ప్రొవైడింగ్ జస్ట్ ఇది ఒక రికగ్నిషన్ అనమాట. వాళ్ళ రైట్ టు వెండ్, వాళ్ళు అమ్ముకునే దానికి రికగ్నిషన్ ఇస్తున్నట్టు. కానీ వాళ్ళు ఉన్న ప్లేస్ వాళ్ళదని చెప్పి ఓనర్షిప్ రైట్స్ కాదు, జస్ట్ వాళ్ళు అమ్ముకోవచ్చు అని చెప్పి వాళ్ళకి ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తారనమాట. అండ్ ఈ యాక్ట్ ప్రకారం ఇల్లీగల్ గా వెంటనే ఆ స్ట్రీట్ వెండర్స్ రిమూవ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఓన్లీ ఈ ప్రాసెస్ అంతా ఫాలో అయిన తర్వాతనే ఏ వెండర్ని అయినా సరే మనం అక్కడ రీలొకేట్ కానీ వాళ్ళని వెళ్ళు అని చెప్పి అడగడానికి ఉంటుంది అని చెప్పారు. సో ఇక్కడ జస్ట్ 10 days లో ఈ ప్రాసెస్ అంతా ఫాలో అయ్యారా అకార్డింగ్ టు రైట్ టు స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ ఆఫ్ 2014 అని చెప్పి ఇప్పుడు చాలా క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. సో ఇప్పుడు మీకు మెయిన్స్ లో క్వశ్చన్ రావచ్చు, రీసెంట్ గా సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఇచ్చింది రైట్ టు వాక్ ఆన్ ఎ డిమార్కెటెడ్ ఫుట్ పాత్ ఈస్ ఎ ఫండమెంటల్ రైట్, బట్ హౌ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద లైఫ్ ఆఫ్ స్ట్రీట్ వెండర్స్. అట్లాంటప్పుడు ఈ యాక్ట్ ని రాసేసి ఈ యాక్ట్ ఉన్న ప్రాసెస్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, అలా ఈ టాపిక్ ని అండ్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్ ఇంటర్లింక్ చేసుకుంటూ గవర్నెన్స్ లో GS పేపర్ 2 లో క్వశ్చన్ రావచ్చు. సో ఇలా మీరు ఎవ్రీథింగ్ చూసుకోవాలన్నమాట. క్లియర్? సో ఇది ఈ టాపిక్ నుంచి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రైట్ టు ప్రొటెస్ట్ అండ్ లిమిట్స్ ఆఫ్ పోలీస్ పవర్. నిన్న క్లాస్లో ఫస్ట్ ఆర్టికల్ మనం చదువుకున్నాం కదా, ఏంటది చలో సంసద్. సో మనందరికీ తెలుసు స్టూడెంట్స్ అండ్ ఈవెన్ సపోర్టర్స్ ఆఫ్ క్లైమేట్ యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్చుక్ అండ్ ఈవెన్ అపోజిషన్ పార్టీ పీపుల్ హూ ఆర్ గివింగ్ సపోర్ట్ టు ది స్టూడెంట్స్, వీళ్ళకున్న క్వశ్చన్స్ ని పార్లమెంట్లో అడుగుదామని చెప్పి చలో సంసద్ మూవ్మెంట్ స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు ఏమైంది, పోలీసులు వాళ్ళు అడ్డుకున్నారు అండ్ పోలీస్ దే యూస్ ద ఫోర్స్ అండ్ ఈవెన్ మనం చదువుకున్న పెల్లెట్ గన్స్ ని యూజ్ చేశారు, చాలా మంది గాయాలయ్యాయి అని చెప్పి 180 people కి గాయాలయ్యాయి. అండ్ దాంతోపాటు టియర్ గ్యాస్ యూజ్ చేశారు, కొన్నిసార్లు లాఠీ చార్జ్ చేశారు, దానివల్ల ఇంజురీస్ అయ్యాయి. సో ఇదంతా ఇష్యూ మనకు తెలుసు, ఇదంతా లైక్ బికమింగ్ వెరీ వైరల్ ఇన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే రైట్ టు ప్రొటెస్ట్ గురించి చెప్తుంది. ఇది ఎందుకు మనం చదువుకోవాలి, మనకి కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 19(1) సబ్ క్లాస్ B విచ్ ఇస్ నథింగ్ బట్ ఫండమెంటల్ రైట్ లో రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ 19 గురించి మాట్లాడుతుంది కదా. అందులో సబ్ క్లాస్ 1B ఏం చెప్తుంది అంటే రైట్ టు అసెంబుల్ పీస్ఫుల్లీ. రైట్ టు అసెంబుల్ పీస్ఫుల్లీ అనేది మన ఫండమెంటల్ రైట్, ఇది మన కాన్స్టిట్యూషన్ లోనే రాసి ఉంది అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఫండమెంటల్ రైట్స్ అనేవి అబ్సల్యూట్ కాదు. గవర్నమెంట్ కెన్ ఇంపోజ్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. ఈ ఆర్టికల్ సంబంధించిన రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 3 లో రాసున్నాయి. అదేంటంటే పబ్లిక్ ఆర్డర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సావర్నిటీ, ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. ఈ 3 గ్రౌండ్స్ పైన గవర్నమెంట్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేది పెట్టొచ్చు. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే చాలా మంది ఇప్పుడు మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూసినా కూడా పోలీసులు ఫోర్స్ యూజ్ చేయడం తప్పు, ఇలా యూజ్ చేయొద్దు అని అంటున్నారు. కాబట్టి అసలు పోలీసులు ఫోర్స్ యూజ్ చేయొద్దా, యూజ్ చేయొచ్చా, అసలు ఎక్కడ రాస్తుంది పోలీస్ యొక్క పవర్ గురించి అని చెప్పి ఈ ఆర్టికల్లో ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బిఎన్ఎస్ఎస్ లో క్లియర్ గా మెజిస్ట్రేట్ కానివ్వండి, పోలీస్ ఆఫీసర్స్ కానివ్వండి, అన్లాఫుల్ గా అసెంబ్లీ అయినట్లయితే దానివల్ల పబ్లిక్ పీస్ డిస్టర్బ్ చేసినట్లయితే ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పొచ్చు, అక్కడ నుంచి డిస్పర్స్ అవ్వండి అని చెప్పి నోటితో మెల్లిగా చెప్తారు. ఇన్ కేస్ నోటితో చెప్పినప్పుడు కూడా వాళ్ళు డిస్పర్స్ అవ్వట్లేదు అంటే దే కెన్ యూజ్ ఫోర్స్ అని బిఎన్ఎస్ఎస్ లో క్లియర్ గా రాసింది. అండ్ సెకండ్ ఏంటంటే కండక్ట్ ఆఫ్ పోలీస్, కోడ్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ పోలీస్. మన కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ కలెక్టర్స్, కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ పోలీస్ అంటే వాట్ దే హ్యావ్ టు డూ, వాట్ దే హ్యావ్ టు ఫాలో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే. సో ఈవెన్ ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ పోలీస్ లో కూడా ఏం రాస్తుందంటే ఇలాంటి ప్రొటెస్ట్ జరిగినప్పుడు ఫస్ట్ పర్సువేషన్, అడ్వైస్ అండ్ వార్నింగ్ ఇస్తారు. అది ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఎలా కదలట్లేరు, దానివల్ల ప్రాబ్లం అవుతుంది, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేకపోతున్నామంటే
దే కెన్ అప్లై ఫోర్స్ అని చెప్పారు. ఓకే. సో, ఇక్కడ కూడా వాళ్ళు ఏంటంటే కోడ్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ పోలీస్‌లో కూడా క్లియర్‌గా ఫోర్స్ యూజ్ చేయొచ్చు అని చెప్పారనమాట. ఇక్కడ మనం సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్ చూసినట్లయితే 3 జడ్జ్మెంట్స్‌ని చూడాలి. ఫస్ట్ ఏంటి, అనితా ఠాకూర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ 2016 కేసులో సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే ఎక్సెసివ్‌గా పోలీసులు ఫోర్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్స్ అనేది వయోలేట్ అవుతాయి. ఎస్పెషల్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ డిగ్నిటీ ఎఫెక్ట్ అవుతుందన్నమాట. సో, అలా ఎక్సెసివ్ ఫోర్స్ వల్ల ఎవరైనా ఇంజూరీ అయినట్లయితే వాళ్ళకి కంపెన్సేషన్ ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడేంటి పెల్లెట్ గన్స్ వల్ల చాలా మందికి ఇంజురీస్ అయ్యాయి. నిన్నొక ఆర్టికల్‌లో చెప్పాను. ఐ సైట్ కూడా లాస్ అయ్యే ఛాన్స్ ఉంది పర్మనెంట్‌గా అన్నప్పుడు వాళ్ళకి కంపల్సరీ గవర్నమెంట్ నుంచి కంపెన్సేషన్ అయితే ప్రొవైడ్ చేయాలి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోలీస్ యాక్షన్ ఎవరైనా ఫోర్స్ యూజ్ చేసినప్పుడు వాళ్ళు ఎందుకు చేశారో దే హ్యావ్ టు గివ్ ద రీజన్ అండ్ దే హ్యావ్ టు బి అకౌంటబుల్ అని చెప్పి ఈ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్‌లో చెప్పడం జరిగింది. అండ్ సెకండ్ కేస్ ఏంటంటే మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అది ఎక్కడంటే పంజాబ్‌లోని ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు వచ్చిన సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్. అప్పుడేం చెప్పింది సుప్రీం కోర్ట్ అంటే యెస్, రెగ్యులేట్ చేయడం, ఇలా మన లా అండ్ ఆర్డర్‌ని రెగ్యులేట్ చేయడం పోలీస్ యొక్క రెస్పాన్సిబిలిటీ. అట్లా అని కంప్లీట్‌గా రైట్ టు ప్రొటెస్ట్ చేయొద్దు, రైట్ టు ప్రొటెస్ట్‌ని మొత్తానికి తీసేయాలనడం కరెక్ట్ కాదు అని చెప్పి ఈ యొక్క సుప్రీం కోర్ట్‌లో చెప్పింది జడ్జ్మెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమిత్ షాని వర్సెస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ 2020 జడ్జ్మెంట్‌లో ఏంటంటే రైట్ టు డిసెంట్ అనేది కాన్స్టిట్యూషనల్ రైట్ ఫర్ ద పీపుల్. కానీ రైట్ టు డిసెంట్ ఉంది కదా అని చెప్పి మేము ప్రొటెస్ట్ చేస్తాము, ఇండిఫినైట్ పీరియడ్‌లో పబ్లిక్ స్పేస్‌ని ఆక్యుపై చేస్తాము అంటే కరెక్ట్ కాదు అని చెప్పి సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రతి జడ్జ్మెంట్‌లో మనకు తెలిసేది ఏంటంటే రైట్ టు ప్రొటెస్ట్ అనేది కాన్స్టిట్యూషనల్ రైట్ అనేది తెలుస్తుంది. ఫోర్స్ యూజ్ చేయొచ్చు, కాకపోతే ఎక్సెసివ్ ఫోర్స్ యూజ్ చేయకూడదు. ఇన్ కేస్ ఎక్సెసివ్ ఫోర్స్ యూజ్ చేసినప్పుడు యూ హ్యావ్ టు బి రీజనబుల్ అండ్ అకౌంటబుల్ అని చెప్పారు. అండ్ దాంతోపాటు యెస్, మనకి రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి. పబ్లిక్ స్పేసెస్‌ని ఇండెఫినిట్ పీరియడ్ వరకు మీరు ఆక్యుపై చేయొద్దని కూడా సుప్రీం కోర్ట్ క్లియర్‌గా చెప్పడం జరిగిందనమాట. ఓకే. సో, ఇది మీకు ఈ జడ్జ్మెంట్స్ అనేవి మెయిన్స్ ఆన్సర్ రాసినప్పుడు చాలా యూజ్ అవుతాయి. కావాలంటే నోట్ చేసి పెట్టుకోండి. ఓకే. క్లియర్? సో, ఇది ఈ టాపిక్ గురించి. దీని మీద మెయిన్స్ క్వెషన్ రావచ్చు అండ్ ఈవెన్ ప్రిలిమ్స్‌లో క్వెషన్ రావచ్చు. ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎవ్రీ ఇయర్ క్వెషన్ అయితే ఉంటది ఫర్ ష్యూర్. 2026లో రాలేదు, కాకపోతే 2025లో వచ్చింది. ఈసారి రైట్ టు అసెంబుల్ ఆర్టికల్ 19(1)(b) మీద క్వెషన్ రావచ్చు. బీ కేర్ఫుల్. ఓకే. ఇప్పుడు మనం ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వెషన్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి with reference to right to assemble under the Constitution of India, consider the following statements. First, it is the right to assemble peacefully and without arms is guaranteed under Article 19(1)(b) of Constitution. Second, it is this right can be exercised only by Indian citizens. Third, it is the state may impose reasonable restrictions on this right in the interest of sovereignty and integrity of India and public order. Next, it is every assembly held in a public place requires a prior permission under Constitution. ఇది కరెక్ట్ ఆన్సర్ ఏంటో కింద కమెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నేటో గురించి. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి నేటో వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1949. సెకండ్ వచ్చేసి ఆర్టికల్ 5 ఆఫ్ నేటో ట్రీటీ ప్రొవైడ్స్ ఫర్ కలెక్టివ్ డిఫెన్స్. థర్డ్ వచ్చేసి ఇండియా ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ నేటో. ఫోర్త్ వన్ వచ్చేసి నేటో హెడ్ క్వార్టర్స్ ఇస్ లొకేటెడ్ ఇన్ బ్రూసెల్స్, బెల్జియం. వెరీ సింపుల్ క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఏంటో కింద కమెంట్లో చెప్పండి. దట్స్ ఆల్ గైస్. బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. మీరు కనుక ఆంథ్రోపాలజీ ఆప్షన్ తీసుకోవాలనుకున్నట్లయితే మన దగ్గర ఆంథ్రోపాలజీ బ్యాచ్ ఆగస్ట్ 3rd స్టార్ట్ అవుతుంది. ఆంథ్రోపాలజీ మొత్తం నేనే డీల్ చేస్తాను, బోత్ పేపర్ 1 అండ్ పేపర్ 2. ఎవ్రీడే 2.5 hours క్లాసెస్తో పాటు ఎవ్రీడే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అండ్ ఎవ్రీ సాటర్డే దెర్ విల్ బి రివిజన్ టెస్ట్. అండ్ మీకు కావాల్సిన మెటీరియల్ పేపర్ 1 అండ్ పేపర్ 2 నేనే ఇస్తాను. అండ్ దాంతోపాటు మీ ఎవ్రీడే ఆన్సర్స్ని కూడా నేనే కరెక్షన్ చేస్తాను. సో దట్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ ఆన్సర్ రైటింగ్. అండ్ మీరు బయాలజీ బ్యాక్గ్రౌండే కాకపోయినా కూడా భయపడక్కర్లేదు, ఎందుకంటే ఎవ్రీథింగ్ బేసిస్ అని చెప్తాను. అండ్ మన క్లాస్లో మాక్సిమం ఎవ్రీడే వీడియోస్ చూపిస్తాను, ఇమేజెస్ చూపిస్తాను, కేస్ స్టడీస్ చెప్పుకుంటాము, ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటాం అండ్ ఈవెన్ మూవీ నేమ్స్ చెప్తూ మీకు కాన్సెప్ట్ అనేది అర్థం చేస్తాను అనమాట. సో దట్ ఎవ్రీథింగ్ మీరు క్లాస్లోనే గుర్తు పెట్టుకునేలాగా ఉంటుంది మన క్లాస్ అయితే. మీరు కనుక జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే ప్లీజ్ టు కాంటాక్ట్ అస్ ఆన్ దిస్ నెంబర్ 8074765513. అండ్ మన దగ్గర బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో అవైలబుల్గా ఉంది. డోంట్ మిస్ దిస్ గైస్. అండ్ ఇప్పుడు ఈ బ్యాచ్ అయిపోతే ఐ డోంట్ నో వెన్ ఐ విల్ స్టార్ట్. అండ్ అగైన్ నెక్స్ట్ ఇయర్ మాత్రమే ఆంథ్రోపాలజీ బ్యాచ్ అనేది ఉంటుంది. ఓకే. సో
ట్రై టు జాయిన్ గైస్, డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. దాట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దాంతోపాటు ఎవ్రీడే వీఆర్ ట్రైన్ టు అప్లోడ్ ఈవెన్ షార్ట్స్ కూడా. షార్ట్స్లో కూడా మీకు ఇన్ కేస్ ఇక్కడ కవర్ చేయని టాపిక్స్ ఇంకేమైనా ఉన్నాయంటే షార్ట్స్లో కవర్ చేస్తున్నాను. అండ్ లాస్ట్ టైం అయితే షార్ట్స్ నుంచి 9 క్వశ్చన్స్ వచ్చాయండి యూపీఎస్సీ ప్రిలిమ్స్లో. డోంట్ ఇగ్నోర్ ద షార్ట్స్ ఆల్సో గైస్, బీ అప్డేటెడ్. And I wish you all the best. Thank you so much.